హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు అండి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్న కార్ వచ్చేసరికి సేల్కి అయితే ఉందండి. ఈ కార్ అయితే మీకు హుండై క్రెటా 1.4 CRDI E+ వేరియంట్ అండి. ఇది వెహికల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసరికి 2018లో ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యిందండి. కార్ యొక్క డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి మీకు 17/3/2018లో ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ అయ్యిందండి. అలాగే మనకి రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ అప్ టు మీకు 16/3/2033 వరకు లైఫ్ అనేది వ్యాలిడిటీ ఉంటుందండి. కావాలంటే మనం మళ్ళీ 5 years మళ్ళీ ఫిట్మెంట్ చేయించుకోవచ్చండి. నెక్స్ట్ వెహికల్ కలర్ వచ్చేసరికి పోలార్ వైట్లో ఉందండి. కార్ అయితే మాత్రం మంచి కండిషన్లో ఉంది. సింగిల్ ఓనర్ అండి, ఇన్వాయిస్ ఓనర్ అనమాట. కారు కేవలం మీకు 90,000 మాత్రమే తిరిగిందండి. కార్ అయితే మాత్రం మంచి కండిషన్లో ఉందండి. ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. కారు పక్కా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. వెహికల్ కండిషన్ అంతా బాగుంది. కారు గురించి పూర్తి వివరాలు అందిస్తానండి. చూడొచ్చు, ఫ్రంట్ సెక్షన్లోని టైర్ కండిషన్ చూడొచ్చు. ఇది మీకు 50% టైర్ కండిషన్ అయితే ఉందండి. అలాగే సస్పెన్షన్ పరంగా అయితే మాత్రం ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదండి. నేనైతే పూర్తిగా ప్రతిదీ కూడా చెక్ చేయడం జరిగింది. ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వీడియోలో అందిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ కూడా చేయండి. చూడొచ్చు, ఫ్రంట్ సెక్షన్లో మీకు రైట్ సైడ్ సెక్షన్ అంతా కూడా మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చండి. ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవండి. రియర్ సెక్షన్లో కూడా మీకు టైర్ కండిషన్ చూడొచ్చు. ఇది మీకు ఒక 60% వరకు మీకు టైర్ కండిషన్ అయితే ఉందండి. అలాగే మనకి సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదండి. నేను క్లియర్ కట్గా అయితే మీకు ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చూపిస్తాను. వీడియోలో క్లియర్గా స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ మీకు ఫ్రంట్ సెక్షన్లోని డోర్ కండిషన్ చూపిస్తాను చూడండి. ఇది చూడొచ్చు క్లియర్గాని, ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవండి. అంత ఒరిజినల్ ఉందన్నమాట. నెక్స్ట్ జంక్షన్ కూడా చూడొచ్చు, ఒరిజినల్ కండిషన్ ఉంది. ఈ వెహికల్ సంబంధించిన డోర్ బ్రాకెట్స్ కూడా ఎక్కడ ఓపెన్ కాలేదండి. ఒరిజినల్ స్టిక్కర్ కూడా మీరు ఇక్కడ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించి పిల్లర్ కండిషన్ కూడా మీకు రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి నేను క్లియర్ కట్గా చూపించడం జరుగుతుంది. వెహికల్ అయితే మాత్రం పక్కా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట అండి. యాక్సిడెంట్ అయిన వెహికల్ అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయమండి. రియర్ సెక్షన్లో రైట్ సైడ్ డోర్ కండిషన్ కూడా చూడొచ్చు. ఇది కూడా మీకు ఒరిజినల్ ఉంది. ఎక్కడ ఎలాంటి రస్ట్ కానీ డ్యామేజ్ కానీ లేదండి రియర్ సెక్షన్లో డోర్ కూడా. అలాగే మనకి జంక్షన్ కూడా మీకు ఒరిజినాలిటీ అయితే కనిపిస్తుంది చూడడానికి. రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి పిల్లర్ కండిషన్ కూడా నేను పూర్తిగా వీడియోలో చూపిస్తున్నాను, క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు మళ్ళీ చెప్తున్నా, మన ఛానల్లో అయితే మాత్రం యాక్సిడెంట్ అయిన వెహికల్స్ అయితే మా వీడియోస్ అయితే అప్లోడ్ చేయనండి. వెహికల్ అంతా కండిషన్ చెక్ చేసిన తర్వాతే నేనైతే వీడియో షూట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. అలాగే రీర్ సెక్షన్లో మీకు ప్రొఫైల్ అంతా చూడొచ్చు, ఒరిజినల్ ఉంది. ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అలాగే మనకి ఏ గ్లాసు కూడా మారలేదు. బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉందండి, క్లియర్గా చూడొచ్చు. నెక్స్ట్ డిక్కీ డోర్ ఓపెన్ చేసి మీకు డిక్కీ డోర్ కండిషన్ కూడా చూపిస్తాను చూడండి. ఇది కూడా ఒరిజినల్ పంచింగ్ ఉందండి. ఒరిజినాలిటీ అయితే మాత్రం ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. వెహికల్ అయితే మాత్రం జంక్షన్ కూడా చూడొచ్చు క్లియర్ కట్ కానీ వీడియోలోని అంత ఒరిజినాలిటీ అయితే ఉందన్నమాట. షోరూంలో మెయింటైన్ చేసినటువంటి వెహికల్ అనమాట అండి. నెక్స్ట్ మీకు ఇక్కడ మీకు చూడొచ్చు స్టెఫెన్ టైర్ కండిషన్ చూడొచ్చు, న్యూ కండిషన్ ఉందండి. దీని అయితే యూజ్ చేయలేదు. క్లియర్గా వీడియోలో నేనైతే మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు హుండై క్రెటా అనేది ఒక బెస్ట్ వెహికల్ అనమాట అండి, హుండై కంపెనీకి సంబంధించి. ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి. దాని గురించి అయితే మళ్ళీ మాట్లాడుకుందాం మనం. నెక్స్ట్ ఈ వెహికల్ సంబంధించినటువంటి ఇక్కడ చూడొచ్చు, ఈ వెహికల్ డీజిల్ వేరియంట్ అండి. క్లియర్గా చూడొచ్చు, డీజిల్ వేరియంట్ వల్ల మీకు మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది ఈ వెహికల్ సంబంధించి. నెక్స్ట్ మనకి రియర్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ టైర్ కండిషన్ అయితే 50% ఉందండి. అలాగే సస్పెన్షన్ పరంగా అయితే మాత్రం ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు. వెహికల్ అయితే డ్రైవ్ చేయడం జరిగిందండి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. మళ్ళీ చెప్తున్నా, డోర్లు కానీ గ్లాసెస్ కానీ ఏమీ మారలేదండి. నేను జెన్యున్గా ప్రతిదీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రంట్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ టైర్ కండిషన్ చూడొచ్చండి. ఇది కూడా మీకు 50% ఉందండి. అలాగే మనకి సస్పెన్షన్ పరంగా మీకు ఎలాంటి లీకేజెస్ అయితే లేవండి, మీకు క్లారిటీగా చెప్తున్నాను. ఇక్కడ మాత్రం ఫ్రంట్ వెరీ స్మాల్ డెంట్ అయితే ఉందండి, క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మేజర్ అయితే కాదండి. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ కూడా మీకు ఫ్రంట్ సెక్షన్లో డోర్ కండిషన్ చూపిస్తానండి. చూడొచ్చు, కండిషన్ అంతా ఒరిజినాలిటీ ఉంది. ఎక్కడ రస్ట్ లాగడం కానీ స్క్రాచెస్ కానీ ఏం లేవండి. జంక్షన్ కూడా మీకు ఒరిజినాలిటీ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ డోర్ బ్రాకెట్స్ కూడా ఎక్కడ ఓపెన్ కాలేదండి. స్టిక్కర్ కూడా ఒరిజినాలిటీ అయితే మీరు క్లియర్గా వీడియోలో చూడొచ్చు. రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి మీకు ఇప్పుడు పిల్లర్ కండిషన్ కూడా వీడియోలో చూపించడం జరుగుతుంది. ప్రతిదీ కూడా మీకు ఎక్కడ హిడెన్ కాకుండా పూర్తిగా మీకు వీడియోలో చూపించడం జరుగుతుందండి. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. రియర్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ కూడా చూడొచ్చండి. ఇది కూడా మీకు ఒరిజినాలిటీ ఉందన్నమాట. వెహికల్ సంబంధించి ఏ డోర్ కూడా మార్చబడలేదండి, గ్లాసెస్ కూడా మార్చబడలేదు. మళ్ళీ చెప్తున్నాను, పిన్ టు పిన్ ప్రతిదీ కూడా క్లియర్గా మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు పిల్లర్ కండిషను. మనం రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి పిల్లర్ కూడా ఒరిజినల్ పంచింగ్ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించినటువంటి ఇంటీరియర్ కండిషన్ ఏ విధంగా ఉందన్నది ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేద్దామండి. వెహికల్ కూడా స్టార్ట్ చేసి ఎన్ని కిలోమీటర్లు తిరిగిందన్నది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు చాలామంది మన సబ్స్క్రైబర్ మిత్రులు కానీ అలాగే వీడియో చూస్తున్న వ్యూయర్స్ కానీ నన్ను క్రెటా వెహికల్ సంబంధించి వీడియోస్ చేయను అని చెప్పి అడగడం జరిగింది. కార్ అయితే మాత్రం మంచి కండిషన్లో ఉందండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే వెహికల్ సంబంధించి అయితే లేవండి. ఈ కార్కి మీకు 2 సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. ఇక్కడ చూడొచ్చు, పవర్ స్టీరింగ్తో పాటు స్టీరింగ్ మౌంటెడ్ మీకు ఒక సేఫ్టీ ఎయిర్ బ్యాగ్ వస్తుందండి. అలాగే మీకు
పాసింజర్ ఎయిర్ బ్యాగ్ కూడా మీకు లెఫ్ట్ సైడ్ చూడొచ్చండి. నెక్స్ట్ మీకు డాష్ బోర్డ్ అయితే చూడొచ్చండి, చాలా క్లియర్ కట్గా ఉందండి, నీట్గాని. నెక్స్ట్ మీకు రివర్స్ క్యామ్ స్క్రీన్ ఉంటుందండి, అలాగే మీకు కంప్లీటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. ఇది 6 మాన్యువల్ గేర్ బాక్స్ అండి, ఇది చూడొచ్చు చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ అయితే మాత్రం. లోపల ఇంటీరియర్ అంతా కూడా ఒరిజినల్ ఉంది, ఫంక్షనింగ్ ఉందండి, ఎక్కడ ఇబ్బంది లేదు. చూడొచ్చు 90,000 కిలోమీటర్స్ మాత్రం వెహికల్ అయితే డ్రైవ్ చేయబడిందండి, క్లియర్ కట్గా వీడియోలో చూపించడం జరిగింది. నెక్స్ట్ వెహికల్కి అయితే మాత్రం స్టీరింగ్ కంట్రోల్స్ కూడా వస్తాయండి. నెక్స్ట్ మీకు సీట్ కవర్స్ కూడా చూడొచ్చు క్లియర్గాని, పిన్ టు పిన్ ప్రతిదీ కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను. ఒరిజినల్ సీట్ కవర్స్ ఉన్నాయండి, ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు. అలాగే మనకి రియర్ సెక్షన్లో కూడా మీకు ఒరిజినల్ సీట్ కవర్స్ చూడొచ్చండి. ఇక్కడ హ్యాండ్ రెస్ట్ చూడొచ్చు, అలాగే మీకు యూటిలిటీ బాక్స్ కింద కూడా ఈ విధంగా మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట, క్లియర్గా చూడొచ్చు ఇక్కడ. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లో కూడా మీకు సీట్ కవర్స్ ఏ విధంగా ఉందన్నది ఒకసారి వీడియోలో చెక్ చేద్దామండి, క్లియర్గా ఒకసారి చూడొచ్చు ఇక్కడ. ఇవి కూడా మీకు ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు, ఒరిజినల్ సీట్ కవర్స్ ఉన్నాయన్నమాట. అలాగే ఇంటీరియర్ కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లో కూడా మీకు రీర్ ఏసీ విండ్స్ కూడా ఉన్నాయండి, క్లియర్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి, ఏసీ విండ్స్ చూడొచ్చు. ఫ్రెండ్స్ మీకు అయితే మాత్రం ఒక విషయం చెప్పదలుచుకున్నాను, కారు సంబంధించి అయితే మాత్రం ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది. ఎక్స్టీరియర్ ఇంటీరియర్ కూడా చాలా బాగుంది వెహికల్ సంబంధించి. చిన్న చిన్న ఫీచర్స్ అన్ని కూడా అన్నిటికీ ఉండే కామన్గా ఉండే ఫీచర్స్ ఉంటాయండి. పవర్ విండోస్ కానీ, పవర్ స్టీరింగ్ కానీ, సెంట్రల్ లాంగ్ సిస్టమ్ కానీ, ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా మీకు చెప్పనవసరం లేదనమాట. కార్ అయితే మాత్రం ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి, వీడియోలో నేను క్లుప్తంగా నేను చూపించడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా ఈ వెహికల్ సంబంధించినటువంటి ఇంజిన్ కండిషన్ ఏ విధంగా ఉందన్నది మీకు చూపిస్తానండి. వెహికల్ అయితే మాత్రం 90,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవ్ చేయబడింది. కండిషన్ అంతా బాగుందండి ఇంజిన్ సంబంధించి. ఒకసారి స్టార్ట్ చేసి మీకు ఇంజిన్ కండిషన్ కూడా చూపిస్తానండి ఒకసారి. ఇక్కడ మీరు వాటర్ మార్క్ ఉందంటే మీరు తప్పుగా అనుకోవద్దండి, అది జస్ట్ ఇంజిన్ ఆయిల్ పడడం వల్ల అలా అయిందనమాట. అదర్వైజ్ వెహికల్ ఇంజిన్ సంబంధించి అయితే ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవండి. నెక్స్ట్ మీకు ఇంజిన్ సంబంధించి ఇంజిన్ బే అయితే క్లీన్ చేయలేదండి, ఎలా ఉన్నది అలాగే పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ చెప్తున్నా, ఫైనల్గా వెహికల్ వచ్చేసరికి హుండై క్రెటా 1.4 CRDI E+ వేరియంట్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ 2018 అండి. 2033 వరకు రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ ఉంటుంది. ఇన్సూరెన్స్ కూడా అవైలబిలిటీ ఉందండి. సో మీకు కస్టమర్ సంబంధించి టోకెన్ వేసి వేసి వెంటనే మీకు ట్రాన్స్ఫర్ కూడా చేసేస్తారనమాట. ట్రాఫిక్ చలన్స్ కానీ, పోలీస్ కేసెస్ కానీ ఈ వెహికల్ సంబంధించి అయితే ఏం లేవండి. సో మీకు ట్రాన్స్ఫర్ కూడా వెంటనే ఈజీగా అయిపోతుంది అనమాట. వెహికల్ అయితే మాత్రం ఇది ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉందండి. ఫైనల్గా కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసరికి 7,90,000 అడుగుతున్నారండి. చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ కాదు, స్లైట్లీ నెగిషియబుల్ అయితే ఉంది, మరీ బార్గెన్ అయితే లేదండి, స్లైట్లీ అయితే నెగిషియబుల్ ఉంది. ఎవరికైనా ఈ వెహికల్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ మీద అయితే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. దయచేసి ఫేక్ కాల్స్ అయితే చేయొద్దండి. అలాగే మీరు వీడియో మొత్తం చూడకుండా కాల్ అయితే చేయొద్దండి. స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఉంది కదని చెప్పేసి కొంతమంది కాల్ చేస్తున్నారు. పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో ఉంటాయండి. దయించి వీడియో అంతా చూసిన తర్వాత, వీడియోలు నచ్చితే లైక్ చేసిన తర్వాత మీరు నాకైతే కాల్ చేయండి. వెహికల్ అయితే మాత్రం మంచి కండిషన్లో ఉందండి. వెహికల్ అయితే ఖచ్చితంగా మీరు అయితే తీసుకోవచ్చు. మీరు లొకేషన్కి వచ్చి ఫైనల్ ప్రైస్ అనేది మీరు కస్టమర్తోనే డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్లో ఖచ్చితంగా మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుందండి, ఎలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదన్నమాట. ఫైనల్గా చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది వీడియో చూస్తున్నారు ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, దయించి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.